సిద్ధు ఇక మనకి లేడు అనుష, లేడు. సిద్ధు కార్ యాక్సిడెంట్ లో ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. చనిపోలేదు సార్, చనిపోలేదు. లేవండి సార్, లేవండి. సిద్ధు సార్, సిద్ధు సార్ లేవండి సార్, ప్లీజ్ సార్. సిద్ధు సార్ లేవండి. సిద్ధు సార్, మీరు లేకుండా నేను ఉండలేను, నేను ఉండలేను. సిద్ధు సార్, రేపు అర్జెంట్గా ఒక ఆపరేషన్ చేయాలన్నారు కదా సార్. లేవండి సార్, నిద్రం వెళ్దాం. లేవండి సార్, ప్లీజ్. వద్దు సార్, మీరు లేని జీవితం నాకు వద్దు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. బాబా చూడు బాబా, సిద్ధు సార్ వెళ్ళిపోయారు. ఎప్పుడు నవ్వుతున్న కళ్ళ ముందు తిరిగి సిద్ధు సార్ ఇప్పుడు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. సిద్ధు సార్ ఏమన్నారో తెలుసా? ఇంకా 4 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాం. ఈ 4 నెలల్లో మనకి హాస్పిటల్ కి రుణం తీరిపోతుంది, మనం సింగపూర్ వెళ్తున్నామన్నారు. ఇప్పుడే రుణం తీరిపోయింది. చేసి వెళ్ళిపోయారా సిద్ధు సార్? లేవండి సార్, సింగపూర్ వెళ్తాం. లేవండి సార్, లేవండి, లేవండి. అలక్య చూడలక్య, సిద్ధు సార్ మాట్లాడడం లేదు, నా మీద కోపంతో మాట్లాడడం లేదు. సిద్ధు సార్ లేవండి, లేవండి సార్, లేవండి. సిద్ధు సార్, సిద్ధు సార్, నా పెళ్లికి మిమ్మల్ని గెస్ట్ గా పిలిచి మీ చేత తాళి కట్టించుకున్నాను. చివరికి నా జీవితంలోనే మీరు గెస్ట్ గా మిగిలిపోయేటట్టు చేసుకున్నాను. మీ చావుకి నేనే కారణమయ్యాను. ఏంటి సిద్ధు ఇది? నా డెలివరీ టైంలో నన్ను చూపించుల దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు ప్రాణం పోసిన నువ్వే ఇప్పుడు మా కళ్ళ ముందులా. మాలక్య, దీని జీవితం ఏంటమ్మా ఇలా అయింది? పెళ్ళి అనుకున్నట్టు జరగలేదు, దీని కాపురం కూడా అనుకున్నట్టు జరగలేదు. ఎందుకమ్మా దేవుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు? అయ్యో సిద్ధు సార్, లేవండి.
చూసావా చూసావా సిద్ధు సార్ ఎంత పని చేశాడు. సిద్ధు సార్ లేవండి. ఊరుకుంది మావయ్య. నో, దీనికి మేము ఒప్పుకోము. నో, దీనికి మేము ఒప్పుకోము. అనుషని ఇలా చేయడం చూడలేక అత్తయ్య ఐశ్వర్య లోపలికి వెళ్ళి ఏడుస్తున్నారు. అనుష బొట్టు తీసేయడానికి, తాళి బొట్టు తీసేయడానికి నేను ఒప్పుకోను. ఇలాంటి నమ్మకాలు పెట్టుకొని ఆడవారి మనసులను నొప్పిస్తారా? అసలే భర్త చనిపోయిన బాధలో అనుష ఉంటే పువ్వులు బొట్టు తాళి బొట్టు తీయించేసి అనుష మనసును మరింత నొప్పిస్తారా? ఆడదానికి పూలు బొట్టు చిన్నప్పటి నుంచి ఉంటాయి. పెళ్ళయ్యాక అవేవి కొత్తగా రావు. భర్త చనిపోతే అవన్నీ తీసేయాలనుకోవడం అర్థం లేని నమ్మకం. భర్త కన్నా ముందు భార్య చనిపోతే పుణ్యస్త్రీ చనిపోయిందని చెప్పి బొట్టు పెట్టి చేతుల నిండా గాజులు వేసి బాగా అలంకరించి మరీ శ్మశానానికి తీసుకువెళ్తారు. అలాంటిది భర్త చనిపోతే ఆ పసుపు కుంకుమలు తీసేసి ఆడదాన్ని బ్రతకున్న శవాన్ని చేసి విధవరాలు అని అవమానిస్తారు. ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఆడవాళ్ళని బానిసలుగా చేయడానికి చేసిన కుట్ర ఇది. ఈ సాంప్రదాయం మారాలి, మారాలి. ప్లీజ్. నా అనుష ఇప్పుడు భర్త చనిపోయిన బాధలో సగం చచ్చిపోయింది. మీరిప్పుడు దాన్ని పూర్తిగా చంపేయకండి ప్లీజ్. అమ్మా అలేఖ్య, ఇప్పుడు అవన్నీ పట్టించుకునే సమయం కాదు. మంచో చెడు మనం ఇంకా సాంప్రదాయ సంస్కృతిలో ఉన్నాం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఒక్క రోజులో వచ్చిపోయేది కదమ్మా. ఇలా చేయడం పాపమో పుణ్యమో మేమే భరిస్తామమ్మా. దీనికి మీరెవరూ అభ్యంతరాలు పెట్టద్దు పెట్టద్దు ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ అవసరమా పిన్ని? అలెక్య, నా జీవితంలో అన్ని ఫంక్షన్స్. చిన్నప్పుడు ఎన్నో బర్త్డే ఫంక్షన్స్ జరుపుకున్నాను. ఆ తర్వాత నిశ్చితార్థం ఫంక్షన్, ఆ తర్వాత పెళ్లి ఫంక్షన్, ఇప్పుడు ఇప్పుడు ఈ ఫంక్షన్. ఇది కూడా జరిగిపోని జరిగిపోని.
అమ్మా అనూష, నీ తాళిబొట్టు నీ చేత్తోనే తీసి ఇందులో ఇయ్యమ్మా. నీ నుదుటి మీద బొట్టుని నీ చేత్తోనే సరిపేసుకోమ్మా. అనుష, అమ్మా, నీ చేతుకున్న గాజులు తీసేసి ఇందులో వెయ్యమ్మా. అమ్మా, నీ తల్లో పువ్వులు నువ్వే తీసేసుకో అమ్మా. ఈ చీర కట్టుకో అమ్మా.
ఉషా, ఈ ఒక్కరోజు మాత్రమే నువ్వే చీర కట్టుకొని మొహానికి బొట్టు లేకుండా చేతులకి గాజులు లేకుండా ఉండాలి. తర్వాత నీ ఇష్ట ప్రకారమే ఇంతకు ముందు ఎలా ఉండేదానివో అలాగే ఉండొచ్చు. నాకు తెలుపు రంగు బాగా వచ్చొచ్చింది అలేఖ్య. హాస్పిటల్లో నేను వేసుకునే డ్రెస్ కూడా తెలుపే. అమ్మా, ఆ రోజు నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకుంటానంటే నేను ఏదో ఒకటి నీకు నచ్చ చెప్పి ఆ పెళ్లి ఆపు చేయాల్సింది. అలా ఆపుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. బావా, అనుషని ఒంటరిగా వదిలేస్తే జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. దాని మనస్తత్వం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మనకే తెలుసు. దాన్ని వీలైనంత త్వరలో రొటీన్ జీవితంలోకి తీసుకొచ్చే బాధ్యత నీదే. హలో హలో నవమన్మథ, గంగావతి ఎలా ఉంది? నిన్ను లవ్ లో పడేయడానికి గంగావతిలో ఎవరూ ట్రై చేయడం లేదా? ఏయ్, నా ఫోన్ నంబర్ నీకు ఎవరిచ్చారు? నీ ఫోన్ నంబర్ సంపాదించడం నాకు చాలా ఈజీ. అది సరే, అమ్మాయిలంటే నీకెందుకు ఇష్టం లేదు? మీ అన్నయ్యని మీ వదిన మోసం చేసిందనేది రీజనే కాదు. నీకేదో పర్సనల్ రీజన్ ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు. నాకు ఆడవాళ్ళంటేనే అసహ్యం, అదే రీజన్, అంతే. ఆగాగు.
అన్నయ్య ఏంటి ట్రావెల్స్ దగ్గర ఉన్నాడు? ఏదో ఊరెళ్తున్నట్టున్నాడు. ఏంటి మా అన్నయ్య ట్రావెల్స్ కౌంటర్ దగ్గర ఉన్నాడా? అవును, నువ్వు లైన్లో ఉండు. అసలు విషయం ఏంటో నీకే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలండి? అపూర్వ, నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఈ పోరాటంలో నేను ఓడిపోయాను అపూర్వ. నాకు నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు కావాలి. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించు అపూర్వ. సార్ మిమ్మల్నే. ఎక్కడికి వెళ్ళాలండి? సారీ, అరసవెల్లికి వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్తే అరసవెల్లికి వెళ్ళినట్టే సార్. శ్రీకాకుళానికి ఇమ్మంటారా? అలాగే. పేరు సార్? సూర్యనారాయణ. మీరు వెళ్ళే అరసవెల్లిలో కూడా సూర్యనారాయణే వెలిశాడు. హలో సూర్యనారాయణ గారు, మీరేంటి ఇక్కడ? నీలాంబరి, నేను బాబుని తీసుకుని శాశ్వతంగా ఈ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను.